సత్య టాక్స్‌కు స్వాగతం. నేను సిహెచ్‌వివి సత్యనారాయణ. ఇప్పుడు ప్రస్తుతం ఈ మావోయిస్టుల లొంగుబాటు అనేది ఒక పెద్ద ఒక సంచలనమైన అంశం కింద తయారైంది. హోంమంత్రి అమిత్ షా మొత్తంగా కూడా మావోయిస్టుల్ని 2026 మార్చి కల్లా అంతం చేస్తానంటున్నాడు. ఈలోగానేమో ఈ మల్లోజుల వేణుగోపాల్ ఆయన అగ్రశ్రేణి నాయకుడు ఆయన లొంగిపోయారు. ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా క్యాడర్ అందరూ లొంగిపోతారంటున్నారు. ఇప్పుడు మావోయిస్టులు అభిమానులు వాళ్ళ శిబిరంలోనేమో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆయుధాలు అనేవి వాళ్ళు బయటకు వచ్చేసేవాళ్ళు లొంగిపోయేవాళ్ళు ఆర్గనైజేషన్కి అప్పచెప్పాలి కానీ పోలీసులకు అప్పచెప్పడం ఏంటి వీళ్ళంతా కుట్రదారులని వీళ్ళు అంటున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ పాత త్యాగాలు వాటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని చెప్తున్నారు. టోటల్గా అసలు ఈ మావోయిస్ట్ ఉద్యమం ఏంటి, అది పూర్తిగా ఆయన చెప్పినట్టు అమిత్ షా చెప్పినట్టు మొత్తంగా కూడా అంతరించిపోద్దా, మరి లేదంటే దానికి ఏమైనా భవిష్యత్తు ఉందా, లేదా వాళ్ళు ఏమైనా జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్పి వాడు రేవంత్ రెడ్డి కూడా పిలిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ అన్ని అంశాల మీద మనతోటి మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్టు యాక్టివిస్టు బిఎల్ఎన్ మూర్తి గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు. నమస్తే అండి. అదేనండి, ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్గా ఒక యాక్టివిస్ట్గా మీకు ఈ దీంట్లో ఉన్న సాధక బాధకాలు, ఈ ఐడియాలజికల్ స్ట్రగుల్స్ అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటంటే అండి, మావోయిస్ట్ ఉద్యమం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక రకమైన పార్శ్వం అంటది. అయితే మా ప్రధానంగా నక్సల్బరీ మూవ్మెంట్ తర్వాత దేశంలో పార్లమెంటరీ విధానం పనికిరాదు, మనం వెళ్లాల్సి వస్తే సాయుధ పోరాటం తప్ప మార్గం లేదనే దాంతో 60 ఏళ్ళలో నక్సల్బరీ దాంతో వచ్చినటువంటి పెద్ద చీలిక 69లో వచ్చి అందులో సిపిఐఎం నుంచి సిపిఐఎంఎల్గా విడిపోవడం జరిగిందండి. దానికి ప్రధానంగా నాయకత్వం వహించింది చారు మజుందార్. ఆయన నాయకత్వంలో మనకు వేరే ఆధారం లేదు, ఏంటంటే పార్లమెంటరీ విధానం పూర్తిగా అభాసుపాలైపోయింది, అందులో కమ్యూనిస్ట్ ఉద్యమం నిలబడలేకపోయింది. కాబట్టి మనం సాయుధ పోరాటం ద్వారానే భారతదేశాన్ని విముక్తి చేయాలి. మన అర్ధవాద శబ్ద భూస్వామ్య అనే దేశం కాబట్టి ఇక్కడ రైతాంగంతో మమేకమై రైతాంగం ద్వారా సాయుధ రైతాంగ పోరాటం ద్వారానే మనం ముందుకెళ్ళగాలన్నట్టు ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నారండి. అయితే తర్వాత కాలంలో దీన్ని ఇలాగ కాకుండా ఓన్లీ సాయుధ పోరాటం కాకుండా దాని ప్రజా ఉద్యమాలతో జోడించి అభివృద్ధి చేయాలనే దాంతో కొండపల్లి సీతారామయ్య గారు పీపుల్స్ వార్ ద్వారా ఒక ప్రయోగం చేసి గ్రామాలకు తరలిండి, అలాగే ప్రజా సంఘాలు ఉండాలి, ప్రజా సంఘాలకు సంబంధించిన ఉద్యమాన్ని డెవలప్ చేసి రైతాంగ పోరాటం సాయుధ పోరాటం రెండు సమన్వయం చేయాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన ముందుకు తీసుకెళ్లారండి. ఆ తర్వాత క్రమంలో ఆయన పార్టీ నుంచి తొలగించబడ్డారు. ఆ తర్వాత పార్టీ అప్పటికే సాయుధ పోరాటం మాత్రమే ఎజెండా అనుకున్నటువంటి ఎంసీసీ, మా పార్టీ యూనిటీ లాంటి సంస్థలతో కలిసి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడిందండి. అక్కడి నుంచి ప్రధానంగా సైనిక అంశాలే ప్రధానమైన పాత్రగా తీసుకుని ఈ ముందుకెళ్తూ వచ్చింది. కాకపోతే ఇటువంటి అంశాలు విప్లవోద్యమంలో ఖచ్చితంగా ప్రతి సందర్భంలో ఇటువంటి పారిశ్రమ ఒకటి వస్తానే ఉంటుందండి. కాకపోతే ఇది మాత్రమే ఏకైకం, దీని ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. అంటే మన అంటే వివరాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు మావోయిస్టులు మారకుండా కేవలం రాజ్యహింస, వర్గశత్రు నిర్మూలన, లేదంటే కల్చరల్ రెవల్యూషన్ అంటే ఆ మైకం నుంచి బయటపడిపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందంటారా? ఖచ్చితంగా అండి. అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు దృష్టిలో పెట్టుకుని కొండపల్లి సీతారామయ్య దాని పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే 84లో పీపుల్స్ వార్ పెట్టినప్పుడు అక్కడి నుంచి ఆయన రాజకీయ పోరాటం, సాయుధ పోరాటం రెండు కంబైన్ గా ఉండాలా, ప్రజా ఉద్యమాలు సాయుధ పోరాటం కంబైన్ గా ఉండాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ మార్పులో భాగమే ఆయన చేసిన ప్రయత్నం. ఆ సిఓసి తర్వాత పీపుల్స్ వార్ ఏర్పరచడానికి ఆ మార్పులో ప్రయత్నం చేశారు. కాకపోతే ఏమైందంటే ఈ సిపిఎంఎల్ కంటిన్యూషన్ గా ఉండేటువంటి ఈ ఆర్గనైజేషన్ తర్వాత ఆయనతో పక్కకు తొలగించడం ద్వారా, కొండపల్లి సీతారామయ్యని పక్కకు తొలగించడం ద్వారా ఇది అది ఆటోమేటిక్గా ఎంసీసీ, పార్టీ యూనిటీ లాంటి ఆర్గనైజేషన్ యొక్క యాంగిల్లోకి వెళ్ళిపోయి మిలిటరీజం ప్రధానమైన పాత్రగా వెళ్ళిపోయింది, అది ముందుకు వెళ్ళిపోయింది. కాకపోతే అది ఈవేళ భారతదేశంలో మనం అవునన్నా కాదన్నా, నక్సలైట్ మూవ్మెంట్ అన్నా విప్లవ ఉద్యమం అన్నా సరే, మరి మావోయిస్ట్ పార్టీ అనేది మాత్రం ప్రభావాన్ని చూపించింది దేశం అంతా. ఆ యువత అయినా, చూసేవాళ్ళైనా, ఆలోచన పరులైనా ఎవరికైనా సరే ఇది మాత్రమే ప్రధానమైన పాత్ర వహించేటువంటి ప్రధానమైన అంశం అనేటువంటి వాతావరణానికి వెళ్ళేది. ఎప్పుడైతే వాళ్ళు టోటల్గా ఒక అడవిలో ప్రాంతంలోనే కేంద్రీకరించి మైదానాల నుంచి వేరు చేయబడి ఐసోలేట్ అయ్యి అక్కడ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని నిర్మించాలని, తద్వారా ఏరియా వైజ్ సీజర్ పవర్ తీసుకురావాలని వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నం చేయడం మొదలెట్టారో, రెండో వైపు శత్రువు కూడా తన అక్కడ గన్నులు అయ్యి కొట్టేయడం కోసం ఈ రకమైనటువంటి
ఆదాని వాళ్ళకి దీన్ని అప్పచెప్పడం కోసం వాళ్ళు తీవ్రమైన ప్రయాణం చేయాల్సి వచ్చింది. వాళ్ళు తీవ్రమైన చర్యలు తీసుకోవడం మొదలెట్టారు. ఆ రకంగానే అమిత్ షా ఈ మావోయిస్టుల పార్టీని రద్దు చేస్తాము, మేము అది లేకుండా చేస్తాము, గనులు కట్టబెడతాము అనే దాన్ని ఆయన ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వాళ్ళు విచ్చలవిడిగా ఇదివరకు పాలకులు ఎన్కౌంటర్లు చేసేవాళ్ళు. ఎన్కౌంటర్లు చేసినప్పుడు ఏమన్నారంటే మాకు ఎదురయ్యాడు, మేము పట్టుకుంటూ చూస్తుంటే పారిపోయాడు, మమ్మల్ని చూసి పారిపోతుంటే కాల్చి చంపేసామని చెప్పేవాళ్ళు. ఎన్కౌంటర్ అంటే తెలంగాణ భాషలో ప్రాంతంలో చెట్టు పెట్టి కాల్చేయడం, లేకపోతే పట్టుకుని కాల్చేయడం అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు అలా కాకుండా అది దాచేవాళ్ళు. ఎంతో కొంత దాస్తే దాని మీద మనం కోర్టుకు వెళ్ళడానికి అటు ఇటు ప్రయత్నాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేని పరిస్థితి. డైరెక్ట్ గా అమిత్ షా ఉండే నేను చంపేస్తానని చెప్తున్నాడు. అంటే పారిపోతుంటే చంపేసాను, అంటే వాళ్ళు ఇప్పుడు దాడి చేసి వీడు చంపేది. మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ వాళ్ళకి మాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదని చెప్తున్నారు. అంటే పలు సందర్భాల్లో ఇదే వాదన వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ, అయితే అట్లా ఇక్కడ నాకు ప్రాబ్లం అండి. రాజ్యాంగం మీద నమ్మకం లేదు, నేను ఎన్కౌంటర్లు చేస్తాను, చంపేస్తానని చెప్తున్నా సరే దాన్ని వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. అంతా నిరంకుశంగా ఉన్న పరిస్థితులు అని అనిపిస్తుంది. మీరేమంటారు దీని మీద? ఖచ్చితంగా ఒకప్పుడు ఏమైందంటే మావోయిస్ట్ మీద ఒక విమర్శ ఉండేది. వీళ్ళు రాజ్యాంగం మీద నమ్మకం లేదంటారు, సివిల్ లిబర్టీస్ వాటి ద్వారా ప్రయత్నం చేసి రాజ్యాంగాన్ని కాపాడండి అని మాట్లాడతారు అని చెప్పడం జరిగేది. ఇప్పుడు ఏమైందంటే పాలకవర్గం మోడీకి ప్రభుత్వం ఇప్పుడు ఏం నిర్ణయాలు తీసుకుందంటే రాజ్యాంగం మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలి, వెనక్కి తీసుకెళ్ళాలి, దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళాలనే బలమైన అభిప్రాయంతో వాడు ఉన్నారు. అందులో భాగంగానే ఆ బాట వేసుకునే దానిలో భాగంగానే వీళ్ళని మొత్తం తొలగించాలి, నగ్నంగానే తొలగించాలనుకున్నారు. ముసుగేసుకుని చేద్దామని అనుకోవడం లేదు. రాజ్యాంగం ముసుగు కానీ చట్టాల ముసుగు కానీ వాళ్ళు అనుకోవడం లేదు. చట్టాలకు అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా ఏది కాదరు చేయకుండా పాలక విధానం ఇప్పుడు దేశంలో నడుస్తుంది, ఆ పాలన నడుస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఉండే మార్గాలు చూడకుండా ఇదే కంటిన్యూ అవ్వడం వల్ల సాధ్యం కాదనేది అర్థమవుతుంది. అసలు ఇప్పుడు మావోయిస్టుల అస్తిత్వ పోరాటం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఉద్యమం ఏమి జరిపే పరిస్థితిలో లేరు. కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది ఏమో అసలు అసలు ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది, ఇప్పుడు నాయకుడు ఎక్కడ ఉన్నాడు అనే కన్ఫ్యూజన్ ఉంది. దీని మీద మీకు తెలిసిన విషయాలు చెప్తారు? అంటే నాకు అర్థమైనంత వరకు నాకు విషయం ఏంటంటే ఇటీవల మనం గత 2-3 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటే మావోయిస్ట్ పార్టీ కేంద్రం కానీ రాష్ట్ర కమిటీలు కానీ మొత్తం ఆ ప్రాంతం ఏదైతే ప్రధానంగా వర్క్ చేస్తున్న అడవి ప్రాంతంలో ఏదైతే ఉందో దండకారణ్యం, అక్కడ ఎక్కడా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తిగా వాళ్ళ మధ్య దెబ్బతినదండి. అదే వీళ్ళకి ఆధారంగా దొరికింది కదా. ఎందుకంటే మామూలు పోలీసులు మామూలు విధానం కాదు కదా అక్కడ ఉండేటువంటి రిప్రెషన్. అది మిలిటరీకి సంబంధించినటువంటి అంశాలు, రాడార్స్ లేదంటే వాటిలన్నింటినీ తీసుకోవడం ద్వారా వాళ్ళు దాన్ని అణిచేసే ప్రయత్నం చేయడంలో టెక్నాలజీ కూడా వాళ్ళు విపరీతంగా ఉపయోగించారండి. అంతకుముందు మనకు కొన్ని వార్తలు ఉండేవి, మావోయిస్టుల దగ్గర చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, రాకెట్ లాంచర్లు ఉన్నాయి, అన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండేది. తీరా చూస్తే అది ఏమీ కనపట్టలేదు. ఎందుకంటే అంతగానో విస్తృతంగా విదేశం మీద ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళినట్టుగా పాలకవర్గం ఓపెన్ గా యుద్ధానికి వచ్చేసింది అక్కడ. అంచేత వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ ఏమీ సరిపోవండి, మూలకు కూడా రాని పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ దశలో కమ్యూనికేషన్ మొత్తం నాశనం చేసేసాయి. దానివల్ల ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి ఒకరికి కూడా సంబంధం లేదు. అంటే ముగ్గురితో గతంలో సంబంధం గతంలో లేకపోతే మావోయిస్టులతోటి ఎక్కడ గతంలో మావోయిస్టులతోటి రాజశేఖర రెడ్డి చర్చలు జరపటం, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కిపోవటం ఈ రకంగా జరిగిందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళు మేము చర్చలకి వస్తామన్నా సరే ఇప్పుడు ప్రభుత్వం లొంగిపోండి తప్ప మీకు చర్చలు అనే అవకాశం లేదంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఎందుకు ఆ మార్పు? దీనికి ఏంటంటే చర్చలు అనేది గతంలో కూడా ప్రాక్టికల్ గా కొంచెం ఊపిరి పీల్చుకోవడం కోసం వీళ్ళు అడిగారు. వీళ్ళు ఊపిరి పీల్చుకోవడం కోసం తీసుకున్నారు. వాళ్ళము చర్చలకు ఎందుకు ఎలా చేశారంటే వీళ్ళ యొక్క ఆనుకోవాలని తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎక్కడే ఉన్నాయి మొత్తం అంతా తెలుసుకోవడం కోసం వాళ్ళు చర్చలకు వచ్చారు. రెండు వైపులా వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయండి. వీళ్ళు చర్చలు ఎందుకంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం కోసం, వాళ్ళ చర్చలు ఎందుకంటే వీళ్ళ ఆనుకోవాలని తెలుసుకుని వీళ్ళని అణి చేయడం కోసం. ఈ రకమైన వాతావరణంతో అప్పుడు జరిగింది. ఇది మొదటిసారి జరిగేది ఏంటంటే శాంతి చర్చలు జరపండి, కగారుని ఆపండి, అయితే మేము ఎక్కడెక్కడెక్కడో చెల్లా చెదిరి ఉన్నాం కాబట్టి మమ్మల్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి కొంత రిలీఫ్ టైం ఇవ్వండి అనేది అడిగారు. ఇది చాలా డిఫెన్సివ్ యాటిట్యూడ్ అయింది. ఇది బాగా ఎఫెన్సివ్గా వాళ్ళు ఎనిమికి ఉపయోగపడిందండి. అంతకుముందు కొండపల్లి సీతారామయ్య గారు సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అనేది అది ఒక ఎఫెన్సివ్గా తీసుకున్నాడు. ఆయన చాలా ధైర్యంగా తీసుకున్నారు నిర్ణయం. ఆ చర్చల్లో నాకు తెలిసినంత వరకు ఆ చర్చల్లో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి సాయుధ పోరాట విరమణ అనే అంశం మావోయిస్ట్ పార్టీలో జరుగుతుంది. కాకపోతే అది కొలికి రాలేదు, ఒక ఆలోచనకి రాలేదు. అది వచ్చి ఉండి లాస్ట్ 1.5 year 1 year ముందు వాళ్ళ
ఆ విరమణ అనేది ఏకపక్షంగా ప్రకటించుకుని ఉంటే బయట ప్రపంచం, బయట వాళ్ళు సమర్థించే వాళ్ళు, ప్రజాస్వామ్యం కావాలనుకున్న వాళ్ళు, రైట్స్ కావాలనుకున్న హక్కులు పోరాటాలు చేసేవాళ్ళు అందరికీ కొంచెం మాట్లాడడానికి బలమైన అవకాశం దొరికేది, జనం ర్యాలీ చేయడానికి దొరికేది. ఆ పని చేయకుండా మీ కగారు రద్దు చేసుకోండి, కగారుని ఆపండి, శాంతి చర్చలుగా రండి అని చెప్పడం అనే దాంతో వీళ్ళు తెలియకుండానే డిఫెన్స్ లోకి వెళ్ళిపోయారండి. ఓకే. దాన్ని వాడు అఫెన్సివ్ గా ఉపయోగించుకున్నారు. అంటే ఇప్పుడు వరకు మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అంటే ఉద్యమం నేపథ్యం ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు ఒక స్థాయి దాకా ఎట్లా చేశారు, ఐడియాలజికల్ పోరాటం, కొండపల్లి సీతారామయ్య గారి పాత్ర, ఇవన్నీ మాట్లాడాము. ఇక ముందు అసలు ఇప్పుడు ఎవరైతే అడవుల్లోకి వెళ్ళారో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండి చచ్చిపోవటమా, లేదంటే లొంగిపోయి, ఇప్పుడు వాళ్ళు లొంగిపోయాక కూడా పరిస్థితులు ఎట్లా ఉంటాయో మీకు తెలిసిందే. ఎందుకంటే ఇంకా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి ఆ, ఎంత చైతన్యం ఉన్నా ఇంకా ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, లేదంటే ఇక వాళ్ళు మొత్తంగా కూడా వాళ్ళు నిర్వీర్యం అయిపోయినట్టే ఈ ఉద్యమాలకు సంబంధించి. అట్లా అంతేనంటారా, ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందంటారా వీళ్ళకి? ఇవి అనేక సార్లు ఒడుగుదుడుకుల్ని విప్లవోద్యమం ఎదుర్కొందండి. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాల్సిందేనండి తప్పనిసరిగా. ఆ, ఈ వాతావరణం ఎందుకు ఇలా ఉంది అంటే కేవలం మావోయిస్ట్ పార్టీ అలా వెళ్ళడం వల్లే ఇంత నిర్బంధం వచ్చిందనేది కారణం కాదండి. అదొకటే కాదు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే మొత్తం పాలకవర్గ విధానం ఏదైతే గతంలో ఈ 70 ఏళ్ల సల్లో ఉన్నటువంటి గత 60 ఏళ్ళు వేరు, ఈ 10 ఏళ్లలో ఉండేటువంటి పరిణామాలు చాలా వేరండి. పాలకవర్గం ఇదివరకులా లేదండి. ఇదివరకు లాంటి పాలకవర్గం కాదు. ఇదివరకున్న పాలకవర్గం మధ్యవాదుల చేతిలో ఉండేది. ఈ పాలకవర్గం అతివాద మతవాద పాలకవర్గం అండి. ఇది ఖచ్చితంగా చాలా దుర్మార్గంగా, ఫాసిజంగానే వ్యవహరిస్తుంది. ఏ రకమైన చిన్నపాటి వ్యతిరేకతని కూడా, చిన్నపాటి భిన్నాభిప్రాయాన్ని కూడా సహించే విధానంగా ఉండదు. ఈ పాలకవర్గం ఆ రకంగా తయారవ్వడానికి మనం అన్ని సంవత్సరాల కాలం కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో మధ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చే క్రమంలో మనకు తెలియకుండానే వీళ్ళు జోక్యం చేసుకోవడానికి, అందులో చొచ్చుకుపోవడానికి కావాల్సిన అవకాశాలు బీజేపీ పార్టీకి కమ్యూనిస్ట్ ఉద్యమం ఇచ్చింది. ఈ ప్రభావంతో దాంతో రెచ్చిపోయినట్టు బీజేపీ ప్రభుత్వం ఈవేళ అది చాలా నిరంకుశంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ పోయే పద్ధతిలో ఉంది. ఇది మీరు అనుకుంటున్న, మీరు చెప్తున్నట్టు ఇక్కడ కేవలం మావోయిస్ట్ పార్టీ కేడర్ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అన్నారు. కానీ ఇది ఒక పార్శ్వం మాత్రం చిన్న భాగం మాత్రమే. అంతకన్నా ఎక్కువ నిర్బంధం మన నెత్తి మీద ఉందండి. ఈవేళ మన నెత్తి మీద ఎంత నిర్బంధం ఉంది అనేది నాకు అర్థం కావడం లేదు. ఇది ఎప్పుడో విస్ఫోటనలో బద్దలైన తర్వాతే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మావోయిస్టులతో అయిపోలేదండి. తర్వాత అర్బన్ నక్సలైట్స్ ఉన్నారు. అలాగే మీడియా మీలాంటి వాళ్ళు ఉన్నారు. మీలతో వాటితో మాట్లాడిన మాలాంటి వాళ్ళు. ఇదంతా రికార్డ్ అయిపోయి ఉందండి. ఇదంతా పెద్ద ఎత్తున వాళ్ళొక సమాచార సేకరణ అయిపోయింది. దానికి కావాల్సిన యాక్షన్ బ్లూ ప్రింట్లు కూడా తయారైపోయింది. అంచేత దేశవ్యాప్తంగా ఏ రకమైన భిన్నాభిప్రాయాన్ని, ఏ రకమైన నిరసనని కూడా ఆమోదించే పరిస్థితిలో ఈ పాలకవర్గం లేదు. దానివల్ల అంటే అంటే ఇప్పుడు ఖచ్చితంగా సోవియట్ పతనం తర్వాత ఇప్పుడు రష్యా కూడా ఏదో మార్కెట్ ఎకానమీ, మార్కెట్ సోషలిజం అనే మాటలు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కూడా 100 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి 100 ఏళ్ళు అని చెప్తున్నారు. ఆ తర్వాత పూర్తిగా కూడా అసలు సైద్ధాంతికంగా కమ్యూనిజం, సోషలిజం అనే పదాలే ఇప్పుడు ఇప్పుడున్న కొత్త తరానికి పట్టని పరిస్థితుల్లో ఇప్పుడు ఇర్రెలవెంట్ అయిపోయింది అంటారు. అంటే మామూలు కమ్యూనిస్ట్ పార్టీలే ఇక్కడ ఇర్రెలవెంట్గా అయిపోయినాయి, మామూలు మెయిన్ స్ట్రీమ్లో ఉన్నాయి. ఇక మావోయిజం అనేది ఏంటి పరిస్థితి? ఇక్కడ మావోయిజం అనేది వేరే ఏమి కాదండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కమ్యూనిస్టు మీరు అన్నట్టు సోవియట్ పతనం తర్వాత వాతావరణం, రెండోది 90 తర్వాత వచ్చినటువంటి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ఇట్లా ఎఫెక్ట్తో సహజంగానే యువతరంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి దేశంలో ఏర్పడింది, ప్రపంచంలోనే ఏర్పడింది. అలాగే ఈవేళ చెప్పుకోవడానికి, మోడల్గా చెప్పడానికి మనకు ఒక సోషలిస్ట్ వ్యవస్థ అనేది ఉండేది. ఆ వ్యవస్థ లేని పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. అంచేత ఈ ఎకానమీ యొక్క ప్రభావం సోషలిజం ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక సమస్యగా మారింది. అంచేత కమ్యూనిస్ట్ ఉద్యమం మొత్తం మీదే ఒక భిన్నమైన వాతావరణం, భిన్నమైన ప్రభావం కలిగి ఉంది. దీనికి తగినట్టుగా కమ్యూనిస్ట్ ఉద్యమం మార్గాలు తీసుకోవాలి. కొత్త రకాల ప్రోగ్రాంలు, కొత్త రకాలైనటువంటి కొత్త విధానాలతో కమ్యూనిస్ట్ ఉద్యమం ముందుకెళ్తే తప్ప మార్గం లేదు. మీరు ఇంకొక మాట అన్న యువతరం గురించి. మా తరం, మాకన్నా ముందు తరం వాళ్ళకి ఎలా ఉండేదంటే 1000 ఏళ్ళైనా సోషలిజం వస్తుంది, 1,00,000 సంవత్సరాలైనా కమ్యూనిజం వస్తుంది అంటే ఒక స్పిరిట్ కనపడేది, దానికోసం త్యాగాలు చేయాలనేది ఉండేది. ఈవేళ తరం అది కాదు. ఈ తరానికి ఇమీడియట్ గా మనం ఏం చేయగలం, ఇప్పటికైనా మెరుగైన సమాధానం కావాలంటే మనం ఏం చేయగలుగుతాం అనేది వాళ్ళకి చెప్పాలంటే తాత్కాలికమైన ప్రోగ్రాము, ఇమీడియట్ ప్రోగ్రాము ఖచ్చితంగా ఉండాలండి.
అలాగే ఇంటర్మీడియట్ విధానం ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అలా కాకుండా ఎప్పటికైనా సోషలిజం వస్తుంది, దానికోసం నూతన ప్రజాస్వామ్యం అనే ఒక బాటలో మనం వెళ్తున్న వాళ్ళం. నూతన ప్రజాస్వామ్యం అనేది సూటబుల్ కాదు భారతదేశానికి ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అందరూ అర్థం చేసుకున్నది, అంగీకరించింది. కాదా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఇంకో ప్రమాదకరమైన అంశం ఏంటంటే, అది ప్రమాదకరమైనది అనిపించదు కానీ వాస్తవం ఇది. వాళ్ళు ఏది కూడా ఏదైనా మార్చుకోవాలనుకున్న దాన్ని ఓపెన్ గా ధైర్యంగా అనౌన్స్ చేయలేరు. కమ్యూనిస్ట్ నాయకత్వమే అలా తయారైంది. వాళ్ళు అనుకున్న దాన్ని వెంటనే నిర్ణయించుకోవడం, ఆ మార్పు తగ్గట్టుగా వ్యవహారాలు చేయడం అనేది చేయలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ కమ్యూనిస్ట్ శిబిరాల్లోనే పోట్లాటలోనే, శిబిరాల్లోనే సిద్ధాంత చర్చలోనే, శిబిరాల్లోనే ఒకరి మీద వ్యతిరేకంగా ఒకరు ఎక్కి పెట్టుకునే విధానం ఉంది. యునైటెడ్ ఫోకస్ కానీ, ఒకే 2 3 మార్గాలు కానీ కాకుండా అనేక మార్గాలుగా మారిపోయింది కమ్యూనిస్ట్. అంటే దీంతో అంటే ఇక్కడ ఇంకొక ఆ, విషయం మాట్లాడదామండి. ఇప్పుడు ఉమ్, మనకి ఇదే రకంగా నక్సలైట్ పార్టీ ఇప్పుడు బీహార్లో ఉంది. ఆ బీహార్ నుంచి వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినప్పుడు 1970 1980 దశకంలో వాళ్ళకు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. అంటే అటు విప్లవానికి సంబంధించిన సిద్ధాంతాలు వదిలేకుండా ఇటు మెయిన్ స్ట్రీమ్ పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రవేశించారు. వాళ్ళు ఇప్పుడు కూడా కొన్ని ఎలక్షన్స్లో వాటిలో వినోద్ మిశ్రా, సత్యనారాయణ సింగ్, అది ఆ పార్టీతో మీకు కూడా సంబంధాలు ఉన్నాయి. దాన్ని రాజకీయాలు కూడా మీరు చూశారు కాబట్టి ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్కి ఏమైనా అవకాశం ఉందంటారా? అసలు వీళ్ళంటే బయటకు ఇప్పుడు వస్తేనే చచ్చిపోయే పరిస్థితి ఉందా? అప్పుడు అంటే జనతా గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంత పౌర హక్కులు వాటికి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సర్వైవ్ కాగలిగారా? దానికి దీనికి ఇప్పుడు కంపేర్ చేయగలరా పరిస్థితి? ఇక్కడ ఏంటంటే ప్రధానమైన అంశం, మీరు అన్నట్లుగా వినోద్ మిశ్రా వాళ్ళు బీహార్లో దారుణమైనటువంటి సైన్యాన్ని, ప్రైవేట్ ఆర్మీని ఎదుర్కొన్నారండి. మన ఇక్కడ రణబీర్ సింగ్. పోలీసులు ఎదుర్కొన్నాం, అక్కడ అలా కాకుండా ప్రైవేట్ ఆర్మీని ఎదుర్కొన్నారు. రణధీర్ సేన, రకరకాల అంటే ప్రైవేట్ భూస్వామి సైన్యాన్ని ఎదుర్కొన్నారండి. ఎదుర్కొని వాళ్ళు అసలు భోజ్పూర్ పోరాటంలో చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లిన తర్వాత, వాళ్ళు కొంతవరకు దళితులకి, ఇతర వెనుకబడిన సెక్షన్లకి, పేద వర్గాలకి వీళ్ళకి చాలా బలమైన సపోర్ట్ గా, ఆఖరికి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఓట్లు లేని వాళ్ళతో ఓట్లు వేయించే విధానానికి వచ్చినటువంటి విధానంలోనే బ్యాలెట్ లోకి వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే ఐపీఎఫ్ అనేది ఒకటి ఫామ్ చేసి ఆల్టర్నేటివ్ ఒకటి క్రియేట్ చేయాలి, నేషనల్ ఆల్టర్నేటివ్ అనే దాంతో ఒక ఐక్య సంఘటన రూపం తీసుకోవాలనే దాంతో వాళ్ళు ఈ ఎలక్షన్ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఓటు దూరంగా ఉన్నటువంటి వాళ్ళని పోలింగ్ బూత్ తీసుకొచ్చి ధైర్యంగా ఓట్లు వేసేలా చేయగలరు అనేది పెద్ద విప్లవాత్మకమైన విధానం బీహార్లో, వెనుకబడిన ప్రాంతాలు. ఇది పెద్ద అచీవ్మెంట్ అయింది అది వాళ్ళకి. ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి కార్యకర్తలకి కానీ, పార్టీలకు కానీ పెద్ద అచీవ్మెంట్ అయింది. కాకపోతే ఏమైందంటే ఇక్కడ అర్థం చేసుకోవడం ఇంకా తేడా ఉన్నది ఏంటంటే, ఆ క్రమం ఇంకా ముందుకెళ్లాలంటే వాళ్ళు చాలా రాడికల్ స్టెప్ తీసుకోవాలి. పార్లమెంటరీ విధానానికి వెళ్ళాలనుకున్నా, బహిరంగ విధానాల్లో పనిచేయాలనుకున్నా, మొత్తం మాస్ మొబిలైజేషన్ రాజకీయ ఉద్యమాల్లో చేయాలనుకున్నా చాలా డ్రాస్టిక్ రాడికల్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే సాయుధ పోరాటం అని చెప్పి సుమారు గత 55 సంవత్సరాలుగా మనం చెప్తూ పోతూ ఉన్నాము. ఇప్పుడు సడన్ గా దాని నుంచి షిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టమైన పరిస్థితి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. గాంధీ లిబరేషన్ పేరుతో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొన్నారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్న ఓట్ చివరి నినాదం కూడా వాళ్ళదే. వాళ్ళ నినాదంతోనే వాళ్ళు డెవలప్ చేసి దాని మీద విస్తృతమైన ప్రజా ఉద్యమాలు నిర్మించారు, ప్రజలను విస్తృతంగా సమీకరించారు. అది గఠబంధన్కి ఉపయోగపడింది. అంచేత ఇప్పుడు ఏంటంటే, ప్రత్యామ్నాయ విధానంతో వెళ్ళడం అనేది ప్రధానమైన అంశం అండి. ఇప్పుడు మన సాయుధ పోరాటమా, దళాల కార్యక్రమమా, ఇంకో ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు లేదండి. ఇప్పుడు సూటబుల్ కాదు. ఈవేళ సూటబుల్ అయ్యేది అవసరమైంది ఏంటంటే, ప్యాసిజం అని చెప్పడం ద్వారా మనం ఏం చేయలేము. అందరూ చెల్లాచెదురుగా ఉన్నారండి. కమ్యూనిస్ట్ ఉద్యమం టోటల్ గా చెల్లాచెదురైపోయింది. ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీలోకి జరిగిన తర్వాత ఇంకా పార్టీయే చెల్లాచెదురైపోయి ఉన్న క్రమంలోనే ఈ లొంగుబాట్లు అనేది ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకపోవడం జరిగింది. వీళ్ళు కమ్యూనికేషన్ కూడా పక్కన ఉన్నటువంటి కార్యకర్త కమ్యూనికేషన్ కూడా వాళ్ళు బహిరంగంగా మీడియా ద్వారా చెప్పాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే పార్టీలో ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు బయటకి రావడం తప్పదండి. ఆ ప్రాంతం నుంచి మళ్ళీ రియలైజ్ అవ్వాలా, దానికి కావాలని అదే పద్ధతి వాళ్ళు ఫాలో అవుతున్నా సరేగా, దానికి కూడా కొంచెం రిలీఫ్ తీసుకుని చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. అంటే ఎందుకంటే అంటే అసలు అట్లాంటి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కల్పిస్తారంటారు. ఎందుకంటే అమిత్ షా ఎంతసేపు ఆయన మాట్లాడేది వీళ్ళు నిర్మూలిస్తాననే మాట్లాడుతున్నాడు కానీ, అంటే అసలు వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు కానీ, బయటకు వచ్చాక మీరు చెప్పినట్టు మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు అయితే వాళ్ళ పోలీసులకి విశ్వాసపాత్రులుగానో, ఇన్ఫార్మర్లుగానో, లేదంటే ఇప్పుడు ఇంకా ఏదన్నా ఇంకో రకంగానే ఉండాలి తప్ప వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసే పరిస్థితి ఉంటుందంటారా? దాని మీద ఇంకో ప్రశ్న కూడా ఇక్కడ దీంతో పాటు చెప్పండి.
ఇక్కడ మనం ఆలోచించేది అంతా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాం. మనకు తెలియదండి. విషయం ఏంటంటే వాళ్ళు లొంగిపోయారా, లొంగిపోయే వాతావరణంలో ఇదయ్యారా అనేది ఒకటి. రెండోది వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ లేదని ఇప్పుడే మనం కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఎప్పుడో తీర్మానాలు చేసి వెనక్కి వెళదాం, కొంచెం చాలా రిట్రీట్ తీసుకుందాం, జాగ్రత్తగా రిట్రీట్ తీసుకుందాం, విప్లవోద్యమాన్ని రక్షించుకుందాం అని పార్టీ తప్పనిసరిగా ఆలోచిస్తుంది. డిస్కషన్ ఉంటుంది, టూ లైన్ స్ట్రగుల్ ఉంటుంది పార్టీలో. అదే ఖచ్చితంగా ఈ రకమైన ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సైంటిఫిక్ గా డైలెక్టికల్ గా అప్లై కాని పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు వెళ్తారు. మాత్రం ఆలోచించకుండా ఉండేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చర్చించుకోవడానికి అవకాశం ఉన్న ప్లాట్ఫారం కానీ చర్చించుకోకుండా ఒకరు కలుసుకుని 4 రోజులు 2 రోజులు చోట కూర్చోగలిగే పరిస్థితి కానీ లేదండి. వాళ్ళ పరిస్థితి అంతా ఎలా రన్నింగ్ లో ఉన్నారు. ఈ రన్నింగ్ లో ఏం చేస్తుందంటే ఏ రకమైన ఆలోచనలకి దారి లేదు. మనం కూర్చున్నంత ప్రశాంతంగా వాళ్ళు కూర్చునే అవకాశం, ఒక గంట ఒక చోట కూర్చునే అవకాశమే లేదు అక్కడ. ఈ క్రమంలో వాళ్ళ ఒపీనియన్ చెప్పే క్రమంలో వీళ్ళు ఎక్కడో ర్యాప్ అయ్యి లొంగి వాళ్ళ దీని ద్వారా లొంగాల్సి వచ్చిందా, లేకపోతే వీళ్ళు లొంగిపోవడం కోసమే వాళ్ళు కాంటాక్ట్ చేసి ఈ పరిస్థితికి వచ్చారనేది మనం ఇప్పుడు చెప్పలేము. అంటే ఇప్పుడు బయట బయట సమాజంలో ఇంతకుముందు పౌర హక్కుల సంఘం వాళ్ళు, రకరకాల మేధావులు, సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్తో మాట్లాడటం కానీ ఏదో కొన్ని జరిగాయి. అంటే ఇప్పుడు అప్పుడైతే బయట ఉన్న మేధావులు కానీ సానుభూతి పరులు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీని చూస్తే భయపడతారు. బయట ఉన్న వాళ్ళు మాట్లాడటం కూడా వాళ్ళు కొంతమంది లొంగిపోతున్నారు, వాళ్ళ కుట్రదారులు, లేదంటే వాళ్ళతో ఉన్న ఆ పాత పరిచయాలకు సంబంధించి వాళ్ళ పాత విషయాలు స్మరించుకుని వాళ్ళ ధీరోదాత్తతను పొగట్టం, ఇటు రెండిటికే బయట ఉన్న మేధావులు కూడా పరిమితం అయ్యారు. వీళ్ళు అసలు ఏం చేయాలి? ఆ, సహజంగా ప్రతి విషయంలోనూ భిన్నాభిప్రాయం ఉంటుంది. ఇంత సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు తప్పనిసరిగా భిన్నాభిప్రాయం వైల్డ్ గానే ఉంటాయి. మనకు అలా అనిపిస్తుంది. వైల్డ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎవరు తోచిన యాంగిల్లో వాళ్ళు ఆలోచించగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు వాస్తవం. అక్కడ వాస్తవం ఎవరికీ తెలియదు. ఇప్పుడు కేంద్ర కమిటీ తరఫున వాళ్ళు ప్రకటన చేసి మేము ఇలాగా అంటే రకరకాల సాయుధ ప్రకటనలు పోరాట కూడా విరమణ వస్తున్నాయండి. అంటే రకరకాల అదే పేర్లతో రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. వస్తున్నాయి. వాళ్ళు ఎవరనేది మనకు తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు ప్రకటనలు చేసి ఇలాగా విరమణకు సంబంధించినటువంటి ప్రోగ్రాం తీసుకున్నాము, మా వల్ల చాలా ఉద్యమం కొంచెం తప్పుదారి పట్టింది, దానివల్ల మేము సరి చేసుకోవడానికి ఆలోచిస్తున్నాము, దీని మీద ప్రయత్నం చేస్తాము, మీరు అందరూ మమ్మల్ని ఆదరించాలంటూ వాళ్ళు ప్రకటన చేశారు. ఆ తర్వాత వాళ్ళు లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ఈ ప్రకటన ఇదంతా పోవటం, దానివల్ల వాళ్ళు ముందే ప్లాన్ గానే లొంగిపోవడానికే చేశారనే అభిప్రాయం ఒకటి బయటికి మామూలుగా కనిపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటని మనం ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏ నిర్బంధంలో ఉండి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు. వాళ్ళు నవ్వుతున్నారు, కొత్తగా తలతల మెరిసే డ్రెస్ వేసుకున్నారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, తలతల మెరిసే డ్రెస్ ఉందంటే అది పోలీసులు వాళ్ళే అరేంజ్ చేసిన సూట్ లాగే అరేంజ్ చేసినట్టు యూనిఫామ్ లాగే కనపడుతుంది మనకి. అదే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు గన్ పాయింట్ లో మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. అవును అంతే కదా. కాదు మనకే తెలియదు. మైనింగ్ కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండమని అడగటం, ఇట్లాంటివి కూడా ఇవన్నీ కొన్ని. కూడా వాళ్ళు బలవంతంగా చేసినటువంటి అంశం. ఒక రకమైన నిర్బంధం. పులి భవన్లో ఉండి వాళ్ళు మాట్లాడారండి. వాళ్ళు లొంగిపోయిన దాని తర్వాత మాట్లాడేది కానీ, వాళ్ళు చేసే చేష్టలు కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ పొందుగోలులో ఉంది మాట్లాడేది అనేది స్పష్టంగా కనపడుతుంది. రెండో వైపు ఏంటంటే ఇంకో కేంద్ర కమిటీ పేరు మీద ఇంకో ప్రకటన వచ్చింది. అదేంటి, వీళ్ళు ద్రోహులు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు లొంగిపోయి చాలా నష్టం చేశారని వాళ్ళు అంత ఎక్స్ట్రీమ్ గా మాట్లాడే అవసరం లేదనుకోండి. కాకపోతే వాళ్ళు ప్రకటన చేశారు. ఆ కేంద్ర కమిటీ ఎవరనేది మనకి తెలియదు. మనకి ఏమి తెలియదు అండి. అదే మనకంతా అదే కూడా ఇప్పుడు మనకు ఫైనల్ గా ప్రస్తుతం ఉన్న అయోమయ పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది ఫైనల్ కంక్లూజన్ చెప్పండి. మనం ఇప్పుడు క్లోజ్ చేసే ముందు. అయితే ఒకటండి, ఒకటి మాత్రం ఏంటంటే ఆ మన లాస్ట్ 1.5 year నుంచి శాంతి పోరాటాలు ఇవి మాట్లాడే టైంలోనే వాళ్ళు పోరాట విరమణకు ఒక పిలిపించున్న పరిస్థితి కొంచెం బాగుండేది. అది జరగలేదు కాబట్టి మిగతా కమ్యూనిస్ట్ ఉద్యమం అంతా కూడా ఏకతాటిగా నిలబడి ఇది కేవలం మావోయిస్టుల మీద దాడి అనేటువంటి ఆలోచనతో ఉండి, మేము అప్పుడే చేసాము, ఇది తప్పు చేసాము, ఇప్పుడే చెప్పాం, అది వద్దు అనుకున్నాం, వినలేదు వాళ్ళు, వర్గ సంహారతో తప్పను వాళ్ళు ఈ టైప్లో వేషాలు డిస్కషన్ వల్ల ఏం ఉపయోగపడదు. ఈ టైంలో మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని, ప్రజాతంత్ర హక్కుల్ని, ప్రజాతంత్ర వ్యక్తుల్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఈవేళ ప్రజల మీద ఉందండి. ఎందుకంటే ఇది ఎక్కడితో ఆగేది కాదు, ఎక్కడితో ఉండదండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు విజయం సాధించారండి, క్వశ్చన్ లేదు. అమిత్ షా ఖచ్చితంగా విజయం సాధించారండి. ఎప్పటికైనా పోరాడతాం అని చెప్పడం బాగానే ఉండదు. పోరాడతాం, ఖచ్చితంగా పోరాడతారు. ఖచ్చితంగా ఉద్యమాలు పెరుగుతాయి, దేశవ్యాప్త ఉద్యమాలు పెరుగుతాయి అని ఒక అంశము. ఇప్పుడు కాబట్టి దానికి సన్నద్ధత కోసమైనా సిపిఎం ఇప్పుడైనా లాంటి పార్టీలు, సిపిఐఎం లాంటి ఎంఎల్ లాంటి బయట ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళు ఎవరు కూడా కల్పించుకోవట్లేదు. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అది అనిపిస్తుంది నాకు. వాళ్ళు కూడా
కల్పించుకుని ఏదైనా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఏకమవ్వాలి. కమ్యూనిస్ట్ ఎర్ర జెండాని ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనేది ఆలోచించాలి, గ్రూప్ కాదు. ఈవేళ గ్రూపుగా ఉన్నన్నాళ్ళు మనం ఎక్కడితో ఆగిపోలేదన్నాను. రేపు ఎంఎల్ పార్టీలు ఏ జనశక్తి మీదే అటాక్ జరుగుతుంది, ఎల్లుండి లిబరేషన్ మీద జరుగుతాయి, ఆ తర్వాత ఇంకో పార్టీ మీద జరుగుతుంది, ఆ తర్వాత సిపిఎం మీద జరుగుతుంది, ఆ తర్వాత సిపిఐ మీద జరుగుతుంది, ఆ తర్వాత మిగతా ఇంటర్మీడియట్ కోర్సు దేంట్లో ఉన్నాయో వాటి మీద పడుతుంది. ఇంకా లెక్చరర్స్, టీచర్స్, స్టూడెంట్స్ ఇంకా అందరి మీద, ఇంక వరుసగా ఒక్కొక్కరి మీద యుద్ధం జరుగుతూనే ఉంటుందండి. మనం చూసాం గాజాలో పాలస్తీనా మీద ఎలా స్టెప్ బై స్టెప్ జరిగినాయో అలాగే ఒక్కొక్కటి రేపు జరుగుతూనే వెళ్తా ఉంటాయండి. మొత్తం సర్వనాశనం అయ్యే వరకు వేచి చూడాలా, లేకపోతే ఇప్పుడే మేలుకుని అందరూ ఏకతాటి మీద నిలబడి ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడి ఈ ఫ్యాసిస్టు పాలనకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థని ఒక ఐక్యంగా నిర్మించుకుని మాట్లాడాలనేది వీళ్ళ బాధ్యత అండి. ఇక్కడ తప్పించుకోవడానికి కుదరదండి. ఎర్ర జెండా పట్టు తిరగాలంటే అర్హత ఉండాలి. ఏ అర్హత ఉండాలి? ఒకసారి ఇబ్బంది అయినప్పుడు ఆ ఇబ్బందికి తట్టుకోవడానికి, ఇబ్బంది నుంచి ప్రజలను బయటపడేయడానికి, రేపు రాబోయే పెను తుఫాను అడ్డుకోవడానికి వీళ్ళు ప్రిపేర్ అవ్వకపోతే ఎర్ర జెండా చెప్పుకోవడానికే, వారసులుగా చెప్పుకోవడానికే అవకాశం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మూర్తి గారు. నమస్తే సార్. నమస్తే.